హాయ్ ఫ్రెండ్స్, ఈ మిస్టర్ బచ్చన్ అనే మూవీ 2 hours 30 minutes ఉంటుంది. హీరోయిన్స్ వచ్చేసి రవితేజ, భాగ్యశ్రీ, జగపతి బాబు. డైరెక్టర్ హరీష్ శంకర్. ఇక స్టోరీకి వెళ్తే, మాస్ మహారాజ్ అయిన రవితేజ దమ్ము, ధైర్యం, నిజాయితీ కలిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. బచ్చన్ నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా ఎదురుగు చెప్పేందుకు వెనుకాడడు. అతను ఒకసారి అవినీతిపరుడైన ఓ పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి పెద్ద మొత్తంలో నల్లధనాన్ని పట్టుకుంటాడు. కానీ ఆ పై అధికారులు బచ్చన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. దీంతో అతడు సొంతూరు కోటిపల్లికి వెళ్లి ఆర్కెస్ట్రా ట్రాప్ పెట్టుకుంటాడు. అక్కడే జిక్కి భాగ్యశ్రీ అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. మొదట్లో అతని ప్రేమ జిక్కి అడ్డు చెప్పిన తర్వాత తన మంచితనం చూసి ఆమె కూడా మనసు చేస్తుంది. వీళ్ళ ప్రేమను పెద్దలు అంగీకారంతో పెళ్లి పీటలెక్కుదామనుకున్న తరుణంలో బచ్చన్ మళ్ళీ ఉద్యోగంలో చేరమని ఆదాయ పన్ను శాఖ నుంచి ఫోన్ వస్తుంది. దీంతో ఓవైపు పెళ్లి సెట్ అయిన తన డ్యూటీలో భాగంగా ఎంపీ ముత్యం జగ్గయ్య అంటే జగపతి బాబు ఇంట్లో రైడ్ చేయాల్సి వస్తుంది. మరి ఆ జగ్గయ్య ఎవరు అనేది మన దేశ చరిత్రలోనే ఆదాయ పన్ను శాఖ చేసిన ఓ అతిపెద్ద రైడ్ అయిన ఆధారం చేసుకొని హిందీ సినిమా రైడ్ మూవీ అజయ్ దేవగన్ హీరోగా నటించిన చిత్రం అందరికీ తెలిసిందే. హరీష్ ఆ కథనే తనదైన శైలిలో మార్పులు చేపులతో రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోడించి సరికొత్త తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మాతృత్వంలో పోలిస్తే ఈ చిత్రం విషయంలో హరీష్ చేసిన పెద్ద మార్పు అక్కడ లేని లవ్ ట్రాక్ను ఇక్కడ జోడించడమే. అదే సినిమాకి ప్రధాన బలం. పదమార్థాన్ని నిలబెట్టడంలో, ప్రేక్షకులకు కావలసినంత కాలక్షేపాన్ని ఇవ్వడంలో ఆ ట్రాకే ముఖ్య భూమికలో పోషించింది. ఇది అచ్చమైన అసలు సిసలైన మాస్ కథ. ఇందులో మరి ఆశ్చర్యపరిచేంత కొత్తదనం ఏమీ కనిపించదు. హీరో కూడా సినిమా మొదలవ్వగానే ఓ అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్తో టక్కున తెరపైకి వచ్చి వాలిపోతాడు. ఆ వెంటనే పెళ్లి చూపులు నాటకంతో పొగాకు వ్యాపారి అక్రమార్జన బయటపెట్టి హీరో తెలివితేటల్ని, శక్తియుక్తుల్ని ఆసక్తికరంగా పరిచయం చేశారు. మిస్టర్ బచ్చన్ పేరు వెనుకున్న కథ, ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్ చేసిన విధానం అలరిస్తుంది ప్రేక్షకులకు. బచ్చన్ సస్పెండ్ అయ్యి కోటిపల్లికి చేరడంతో కథ రొమాంటిక్ కోణంలో మలుపు తిరుగుతుంది. పాత హిందీ క్లాసిక్స్ ముడిపెట్టి నాయకులు లవ్ ట్రాక్ని నడిపిన తీరు, వాళ్ళ మధ్య నడిచే కాన్సెప్టు, ప్రేమ రాయబారాలు అన్ని ప్రేక్షకులను వెనుకటి రోజుల్లో తీసుకెళ్లిపోతాయి. దీనికి తోడు మధ్యలో దొరబాబుగా సత్య చేసిన అల్లరి ప్రేక్షకులను కావలసినంత వినోదం పంచుతుంది. సరిగ్గా విరామానికి ముందు ముత్యం జగ్గయ్య ఇంటిపై రైడ్కి వెళ్లడం, ఆ తర్వాత అక్కడ బచ్చన్ చేసే యాక్షన్ హంగామా కథను రసవత్తరంగా మారుస్తాయి. అయితే పరమార్థంలో కనిపించిన హరీష్ మార్క్ మ్యూజిక్ ద్వితీయార్థంలో సన్నగిల్లుతుంది. ఇది పూర్తిగా ఒక ఐటీ రైడ్ నేపథ్యంలో అల్లుకున్న కథ. దానిపై ద్వితీయార్థమనగా ఆసక్తికరంగా నడపాలంటే కనీసం ఆ రైడు సాగే తీరంలో కొంతైనా సీరియస్గా కనిపించాలి. ప్రతినాయకుడు అక్రమార్జన తవ్వి తీసే ప్రక్రియలో హీరో బుర్రకు పదును పెట్టే సన్నివేశాలు కొన్ని ఆయన ఉండే బాగుంటేది. ఆరంభంలో జగ్గయ్య పాత్ర కరుడుగట్టిన విలంగా చూపించినప్పటికీ తన నుంచి బచ్చన్ ఎలాంటి సవాళ్లు ఎదురవ్వవు. దీంతో కథలో సంఘర్షణ తగ్గింది. మధ్యలో సిద్ధు జొన్నాలగడ్డ యాక్షన్ సీక్వెన్స్ కథ కాస్త ఊపు తీసుకొచ్చిన ఒక సాధారణ క్లైమాక్స్గా సినిమా ముగుస్తుంది. ఇక ఫైనల్గా ఫ్రెండ్స్, నా తెలుగు న్యూ మూవీ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.